నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. సినిమా స్టైల్లో రిమాండ్ ఖైదీలిద్దరూ చోడవరం సబ్ జైలు నుంచి పారిపోయినటువంటి ఘటన ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారుతోంది. జైలు వార్డెన్ తలపై సుత్తితో బలంగా కొట్టి ఆ ఇద్దరు రిమాండ్ ఖైదీలు పారిపోయారు. ఆయన జోబీలో ఉన్నటువంటి కీస్ తీసుకొని అక్కడ గేట్లు ఓపెన్ చేసుకొని పారిపోయినటువంటి దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి ఈ దృశ్యాలనైతే అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారు మొత్తం మీడియా ద్వారా వైరల్ చేస్తూ ఎవరైనా వీరిని గుర్తిస్తే కనుక సమాచారం ఇవ్వండి, ఖచ్చితంగా వీళ్ళ కోసం పోలీస్ టీం చాలా హార్డ్ వర్క్ చేసి వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడ రిమాండ్ ఖైదీలు ఇద్దరు పేరు కూడా, ఒకరు నక్కా రవికుమార్, పెన్షన్ సొమ్ము కాజేసినటువంటి ఘటనలో కోర్టు వీరికి రిమాండ్ విధించడంతో ప్రస్తుతం చోడవరం సబ్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. ఇంకొకడు బెజవాడ రాము, ఇతను కూడా ఒక దొంగతనం కేసులో పోలీసులకు పట్టుబడి ఆ తర్వాత కోర్టు రిమాండ్ విధించడంతో ఇప్పుడు రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. సో వీరిద్దరూ కూడా సినిమా ఫక్కీలో మనం జనరల్గా సినిమాల్లో చూస్తాం, ఇద్దరు ఖైదీలు ఒక చోట వాళ్ళ మధ్య రిలేషన్ ఏర్పడి వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ నడిచి మనం ఇలా తప్పించుకుందాం, ఇలా పారిపోదాం, దీనికి ఇలా స్కెచ్ చేద్దాం, ఇట్లా ఎలా అయితే ప్లాన్ చేస్తారో, సో ఇప్పుడు ఈ నక్కా రవికుమార్ అండ్ బెజవాడ రాము ఇద్దరు రిమాండ్ ఖైదీలు కూడా అలాంటి పథకమే వేసి, సో అక్కడ ఉన్నటువంటి జైల్ వార్డెన్ కూర్చొని ఉంటే అతని తలపైన ఒక సుత్తితో తలపైన గట్టిగా కొట్టి అతని జోబిలో ఉన్నటువంటి కీస్ తీసుకొని అక్కడ డోర్స్ ఓపెన్ చేసి బయటికి వెళ్ళిపోయారు. మరి ఆ టైంలో ఎవరు లేరా? సబ్ జైల్లో ఎంతో సెక్యూరిటీ ఉండాల్సిన పరిస్థితి, రిమాండ్ ఖైదీలు ఉన్నారు అంటే అక్కడ భద్రతా వైఫల్యం కొట్టొచ్చినట్టు కనపడుతోంది. సో ఆ టైంలో ఎవరు లేరా అంటే జిల్లా ఎస్పీ గారు ఒకటే మాట చెప్తున్నారు. అప్పుడు జైల్ వార్డెన్తో పాటు ఇద్దరు జైల్ స్టాఫ్ ఉన్నారు, 4 గార్డ్స్ కూడా ఉన్నారు. బట్ వాళ్ళంతా డిఫరెంట్ ప్లేస్లో అంటే అదే ప్రెమిసెస్లో వేరే వేరే వర్కుల్లో ఉండటం వల్ల ఈ ఘటన జరిగింది అని ఆయన చెప్పుకొస్తున్నారు. ఏదైనా ఈ ఘటనపై ఆయన సీరియస్ అవ్వడంతో పాటు 100% దీనిపైన హార్డ్గా వర్క్ చేసి వాళ్ళు తప్పించుకుని పారిపోయినటువంటి ఇద్దరు రిమాండ్ ఖైదీలను కూడా పట్టుకుంటామని కూడా ఎస్పీ గారు చెప్తున్నారు. సో ఇక్కడ మనం ఒక్కసారి డీటెయిల్స్ చూస్తే కనుక ఈ నక్కా రవికుమార్ అలానే వీళ్ళిద్దరూ ఏంటంటే ఈ గార్డ్స్ ఉన్నప్పటికీ కూడా ఎవరైతే వార్డెన్ అక్కడ కూర్చొని ఉన్నటువంటి వీర్రాజు తలపైన కొట్టి వాళ్ళు పారిపోయిన ప్రయత్నం చేశారు. బెజవాడ రాము 27 years, అలానే నక్కా రవికుమార్ కూడా ఇంచుమించుగా అంతే ఏజ్ ఉంటుంది. సో వీళ్ళిద్దరిలో కూడా బెజవాడ రాము అనే వ్యక్తి మాడుగుల పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దొంగతనం కేసులో నిందితుడిగా ఉన్నాడు. నక్కా రవికుమార్ అయితే 30 సంవత్సరాలు పంచాయతీ విలేజ్ సెక్రటరీగా పనిచేశాడు. టేకూరు అనంతగిరి మండలంలో పనిచేస్తుండగానే పెన్షన్ సొమ్మును కాజేసినటువంటి కేసులో ప్రస్తుతం ముద్దాయిగా ఉన్నాడు. సో వీరిద్దరూ కూడా రిమాండ్ ఖైదీలు. ఈ ఘటన తెలిసిన వెంటనే చోడవరం సబ్ జైలుకు అనకాపల్లి జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా గారితో పాటు డిఎస్పీ శ్రావణి కూడా ఘటనా స్థలికి వెళ్ళి అక్కడ అసలు ఏం జరిగింది, సీసీటీవీ ఫుటేజ్ కూడా పరిశీలించి వీరి కోసం ఒక టీమ్స్ ఫామ్ అయ్యి వెతుకులాట మొదలుపెట్టారు. అలాగే పబ్లిక్కి కూడా వాళ్ళు ఇన్ఫామ్ చేస్తుంది ఏంటంటే ఈ 2 ఫోటోలు, ఈ రిమాండ్ ఖైదీలు ఇద్దరు ఫోటోలతో పాటు ఈ వీడియో ఏదైతే ఉందో సీసీ ఫుటేజ్ కూడా వైరల్ అవుతోంది. ఎవరైనా సమాచారం ఉంటే కనుక ఖచ్చితంగా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అని కూడా చెప్తున్నారు. ఇక్కడ అందరూ ప్రశ్నిస్తుంది భద్రతా వైఫల్యం గురించే. అంత జైలు అంటే ఎలా ఉంటుంది అసలు? అక్కడ ఉన్నటువంటి ఆ ప్రెమిసెస్లోనికి ఎవరైనా అనుమానిత వ్యక్తులు వస్తేనే అలౌ చేయలేని పరిస్థితి. ఈవెన్ ఖైదీలు పరామర్శించడానికో పలకరించడానికో కుటుంబ సభ్యులు బంధువులు ఎవరు వచ్చినా వారికి ఒక పర్టికులర్ టైం ఉంటుంది, చాలా రెస్ట్రిక్టెడ్గా ఉంటుంది. అలాంటిది ఇద్దరు రిమాండ్ ఖైదీలు ఇంత ఈజీ ఎందుకు అంటున్నామంటే ఇక్కడ సీసీటీవీ రికార్డ్ అవుతుంది కదా. ఒక జైల్ వార్డెన్ అక్కడ తన ప్లేస్లో కూర్చొని అక్కడ విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పైన వాళ్ళ సుత్తితో కొట్టి అక్కడ అంత టైం పట్టింది. తర్వాత అతను జోబులో నుంచి తాళాలు కూడా తీసుకొని గేట్ ఓపెన్ చేసి వెళ్ళిపోయారు. అంటే ఇది ఎంత దర్జాగా వాళ్ళకి ఇచ్చినటువంటి అవకాశంగానే సీసీటీవీలో చాలా రిలాక్సేషన్గా కనపడుతుంది మొత్తం విజువల్ అంతా. సో భద్రతా వైఫల్యం పైన పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే సో ఇలాంటి జరిగినప్పుడు ఖచ్చితంగా అధికారుల తీరుపైన పోలీసు వ్యవస్థ పైన కొంత నమ్మకం సన్నగిల్లే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా వీళ్ళకే కాపలా కాయలేకపోతే సొసైటీలో ఏం చేయగలరు అనేటటువంటి అభిప్రాయాలను కూడా ఇప్పటికే సోషల్
మీడియా వేదికగా చాలామంది ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనపడుతోంది. సో ఎందుకంటే ఆ ప్లేస్లో ఎవరు లేనప్పుడు వీళ్ళిద్దరు ఇంతలాగా స్కెచ్ వేసి ఒకరిని అంతలాగా గాయపరిచి సుత్తితో కొట్టి వెళ్తున్నా కూడా సీసీటీవీ మరి అక్కడ మానిటర్ చేయడానికి కూడా ఒక కంట్రోల్ రూమ్లో ఒకరు ఉంటారు. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం సినిమాల్లో కూడా చూస్తాం, మిగతా ఇప్పుడు కాలేజీలో స్కూల్లోనూ కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ ప్రెమిసెస్లో కూడా ఒక పెద్ద టీవీలోని మొత్తం ఎన్ని కెమెరాస్ అయితే ఉన్నాయో అన్నిటికీ కనెక్టివిటీ ఉంటుంది. సో వీళ్ళు వస్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు కూర్చున్నారు, ఇన్ని కనబడుతూ ఉంటాయి. మరి అలాంటిది ఒక సబ్ జైల్లో, చోడవరం సబ్ జైల్లో ఇంత భద్రతా వైఫల్యం ఏంటి అనేది ఒక్కరు కాదు ఇద్దరు ప్లాన్ చేసుకొని పథకం ప్రకారం వాళ్ళ మధ్య అలా డిస్కషన్స్ నడుస్తున్నప్పుడు కూడా ఇంతకుముందు వీళ్ళిద్దరూ వేరు కేసుల్లో ఉన్నటువంటి నిందితులు. సో అలాంటిది వీళ్ళ మధ్య మాటల సందర్భం కొనసాగుతున్నప్పుడు కూడా వీళ్ళు ఏమైనా ప్లాన్లో ఉన్నారా, పసిగట్టే పని లేదా, అట్లీస్ట్ వీళ్ళు అసలు బయటకు ఎందుకు వచ్చారు, ఎలా రాగలిగారు, ఆ టైంలో సీసీటీవీని కూడా మానిటర్ చేయడానికి ఎవరు వర్క్ చేయలేదా? సో ఈవెన్ అక్కడ సెంట్రీస్ ఉంటారు, బయట పెద్ద గన్ పట్టుకొని నించుంటారు, ఎవరి కోసం వచ్చారో అని అడుగుతారు. ఒకవేళ జైల్లో ఎవరైనా ఉండి వాళ్ళని పలకరించడానికి వచ్చినా. సో అలాంటప్పుడు లోపల నుంచి బయటకి ఇద్దరు ఖైదీలు పారిపోవడానికి వెళ్ళిపోతున్నారంటే మరి అక్కడ భద్రత ఎంత లోపంగా కనపడుతుందో కూడా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఏదేమైనా ఈ ఘటన మాత్రం చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అంశం. ఇంతకుముందు కూడా ఒక జైల్లో ముందు రోజే కుటుంబ సభ్యులు పలకరించడానికి వస్తే అతను చలించిపోయాడో లేకపోతే అతనిలో పరివర్తన వచ్చిందో లేకపోతే కుటుంబాన్ని వదిలి ఉండలేను అనేటువంటి తాపత్రయమో తెలీదు. సో ముందు రోజు ఫ్యామిలీ అతన్ని పరామర్శించడానికి వచ్చిన రోజే నెక్స్ట్ డే అతను ఏం చేశాడంటే ఆ జైలు నుంచి పరారైపోయినటువంటి పరిస్థితులు. సో ఇలాంటివి చూస్తున్నాం. జనరల్గా వీళ్ళకి ఏంటంటే లోపల అనేక స్కిల్స్ కూడా ఏర్పాటు చేస్తారు. సో ఇంటెన్షనలీ ఉద్దేశపూర్వకంగా తప్పు చేసినా, ఆవేశపూర్వకంగా తప్పు చేసినా వాళ్ళు మళ్ళీ బయటకు వచ్చి యాజ్ యూజువల్గా వాళ్ళ లైఫ్ లీడ్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఒక పరివర్తన రావాలి. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఇలాంటి నేరాలకు పాల్పడకుండా వాళ్ళు గౌరవంగా బతకడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ కూడా జైల్లో క్రియేట్ అవుతుంటుంది. ఇప్పటికే వాళ్ళు తయారు చేసినటువంటి ఉత్పత్తులు కూడా బయట వేరే వ్యక్తుల ద్వారా అమ్మకాలకు పెట్టడం, దాని నుంచి వచ్చే డబ్బులు వాళ్ళ అకౌంట్లో సేవ్ చేయడం, ఇట్లా అన్ని చాలా మంచి యాక్టివిటీస్ కూడా జైల్లో మనం చూస్తున్నాం. సో ఒకప్పుడు మనం సినిమాల్లో చూసినంత జైలు కష్టాలు అయితే లేవు. వాళ్ళు కూడా మ్యాక్సిమం ఆర్డినరీ లైఫ్ లీడ్ చేస్తారు. కాకపోతే కుటుంబానికి దూరంగా ఉండేటప్పుడు వాళ్ళ ఒక పరివర్తన వస్తుంది. నేను ఈ తప్పు చేయడం వల్ల ఇన్ని రోజుల పాటు కుటుంబానికి దూరంగా ఈ జైల్లో ఉండిపోవాల్సి వచ్చింది అనేటటువంటి పరివర్తన వస్తుంది. దాంతోపాటు లోపల అనేక రకాల స్కిల్స్, చదువు మీద ఇంట్రెస్ట్ ఉంటే కనుక చదివించే వాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాల యాక్టివిటీస్ జరుగుతాయి. మరి బయటకు వచ్చి వీళ్ళు ఒక పరివర్తనతో మళ్ళీ ఎలాంటి తప్పులు చేయకుండా ఉంటారేమో అనే ఆస్కారం కూడా లేకుండా ఇప్పుడు లోపల నుంచి ఉంటుండగానే, రిమాండ్లో ఉంటుండగానే ఈ ఖైదీలు ఇద్దరు ఇలా సినిమా స్టైల్లో స్కెచ్ వేసి ఒక జైలు వార్డెన్ని ఇంత తీవ్రంగా సుత్తితో కొట్టి గాయపరిచి పరారయ్యారంటే సో ఇదంతా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి విషయం. ఏదేమైనా ఇప్పుడు ఈ ఘటన చాలా సంచలనంగా మారింది. మరొక వైపు ఈ ఘటనకు సంబంధించినటువంటి సీసీటీవీ ఫుటేజ్ కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతుంది. సో జిల్లా ఎస్పీ గారు ఒకటే చెప్తున్నారు, టీమ్స్ అయితే వర్కౌట్ చేస్తున్నాయి. సో పరారైనటువంటి ఇద్దరు వ్యక్తుల కోసం కూడా తీవ్రమైనటువంటి గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అలాగే మీకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కూడా మాకు ఇమీడియట్గా సమాచారం ఇవ్వండి అని కూడా చెప్తున్నారు. సో ఈ ఘటనపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.